నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఎహెజ్కేలు 47:12. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 6th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, అనుదినం ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు జీవజల నది, దేవుని మందిరపు గడప కింద నుంచి ప్రవహించే ఈ నది గురించి కొంత వివరించుకున్నాం. ఈరోజు ఆ నది ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షాలు పెరుగుతాయి అంట. సకల జాతి. వాటి ఆకులు వాడిపోవట, వాటి కాయలు ఎప్పటికీ రాలవట. ప్రైజ్ జీసస్. ఇక్కడ చూడండి, కారణం ఏంటి? ఇది ఆశీర్వాదం, బలమైన అభిషేకం, బలమైన దీవెన. ఈ అభిషేకం ఉన్నవాడు ఎప్పుడు కూడా కిందకు జారిపోడు, అలాగే వాడిపోడు. అంటే ఆత్మీయంగా వాడిపోడు, అలాగే ఆర్థికంగా వాడిపోడు. వాడిపోవటం అంటే ఆకు రాలిపోతాయి చూడండి, ముందు ముడుచుకుపోతాయి, తర్వాత రాలిపోతాయి. అలాంటిది పరిస్థితి ఉండదట. నెల నెలకి కాయలు కాస్తట. ఈ అభిషేకం ద్వారా నెల నెలకి దేవుడు మంచి ఆదాయాన్ని, సమృద్ధిని, దీవెన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ అభిషేకం ద్వారా సంపూర్ణమైన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేకులకు మేలుకరంగా ఉంటావు. నువ్వు దీవించబడతావు, ఇతరులకు దీవెనకరంగా ఉంటావు. దేవుడు గొప్ప కార్యములు ఈ అభిషేక పండుగల ద్వారా, ఈ పరిచర్లో, మన జీవితాల్లో దేవుడు చేయునుగాక. నిన్ను ఆత్మీయంగా బలపరచునుగాక, నిన్ను ఆర్థికంగా బలపరచునుగాక, నిన్ను అన్ని విషయాల్లో ఇటు గుడ్ హెల్త్ దేవుడు ఇచ్చునుగాక. దాని ఆకు వాడదు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దేవుడు స్వస్థత, విడుదల, కృప నీకు దయచేసి గొప్ప కార్యాలు చేయబోతున్నారు. కారణం, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములోండి పారుచుంది గనక అంటాడు. అలాగే ఈ నది, ఈ అభిషేకము పరిశుద్ధుడిని దేవుని దగ్గర చూస్తుంది. దేవుడు అభిషేకిస్తున్నారు. బలము, శక్తిని, ఆశీర్వాదం, దీవెన దేవుడు ఇస్తున్నాడు. అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తున్నాడు. అధిక బలం దేవుడు నీకు నాకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకర. ఈరోజు ఈ ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించండి. ఆ నది ఇరుపక్కల నాయన ఆహారం ఇచ్చి సకల జాతి వృక్షాలు పెరుగుతున్నావు. వాటి ఆకులు వాడిపోవన్నావు, వాటి కాయలు రాలవంటున్నావు. నాయన నెల నెలకి కాయలు కాస్తాయి అంటున్నావు. నాయన వాటి ఆకులు ఔషధానికి, వాటి కాయలు ఆహారానికి ఉపయోగపడుతున్నావు. కనుక సమృద్ధిగా దీవించబడాలా, సంపూర్ణ ఆశీర్వాదం, అనేకులు దీవెనకరంగా మారాలి. ఇటు ఆత్మీయంగా, ఆర్థికంగా, నాయనా ఆరోగ్యపరంగా అన్ని విషయాలు కూడా దీవెనిచ్చి ఇతరులకు దీవెనకరంగా మారాలి. గొప్ప కార్యాలు చేయండి. 6th ఆలివ్ ఆయిల్ ఎనెంటింగ్ ఫెస్టివల్ మమ్మల్ని సిద్ధపరచండి. ఎలాంటి ఇతర శక్తులు వాటి ప్రభావాలు ఎవ్వరూ పంచిన చీకటి తొలగించండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేళ్లతో ప్రతి అనారోగ్యం తీసేయండి. యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక. చీకటి తొలగిపోనుగాక. పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. నేను టోటల్ కోడేశ్వరుని దర్శించి ఆపరేషన్ జరిగిన స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రాణాపాన్ని విడిపించండి. ఇంకెవరు ఆయన అపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరికి జాబ్ లేదు ఎవరికి జాబ్స్ ఇవ్వండి. ఎవరు రైక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మదిని ఇవ్వండి. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ తోడై ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి తోడయండి. కృప చూపించండి. ఆయన చిన్న బిడ్డ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి తోడయండి. జ్ఞానం, వివేచన, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృప, సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప దీవెనివ్వండి. ఆశీర్వాదంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం 6th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తరలిరండి. మీ స్నేహితుల బంధువులు కూడా నడిపించండి. ఒకవేళ సమస్యలు ఉండి, ఇరుకులో ఉండి, ఇబ్బందులు ఉండి వాళ్ళు సఫర్ అవుతున్నారా, అలాంటి వాళ్ళకి అడ్వైజ్ చేయండి. రమ్మనండి. ఈ 2 కనీసం ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్ కన్నా దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. ఆమేన్. అలాగే ఫంక్షన్లు మనం 20 lakhs పే చేయాలి. ప్రేరేపించబడిన వాళ్ళు రేపు సాటర్డే ఎందుకు స్పాన్సర్ చేసి సహాయపడకూడదు? అటు శుభార్త కోసమా, లేదా ప్రామిస్ ల్యాండ్ కోసమా, లేదా ఈ ఫంక్షన్ హాల్ కట్టడం కోసమా? అలాగే